హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు వీడియో టాపిక్ ఏమిటంటే కౌశలం ఎగ్జామ్కి సంబంధించి మనోళ్ళు చాలా వరకు కామెంట్ల రూపంలో డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఆల్రెడీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కౌశలం ఎగ్జామ్కి సంబంధించి కౌశలం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలా, ఆ జాబు ఏ విధంగా మనం కొట్టాలా, ఒకవేళ అబార్టెడ్ అయిపోతే ఏ విధంగా మనం దాన్ని మళ్ళీ సార్ట్అవుట్ చేసుకోవాలా, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలా అని చెప్పి, మళ్ళీ రీషెడ్యూల్ అయిపోయిందన్నా మళ్ళీ ఏం చేయాలన్నా అట్లా ఇట్లా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు వాళ్ళ గురించి ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కౌశలం ఎగ్జామ్ అనేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నిర్వహిస్తున్నటువంటి ఒక స్కిల్ టెస్ట్. ఇది ఎవరైతే డిగ్రీ కన్నా చదువుకొని ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, చదువుకొని నిరుద్యోగులుగా ఇంట్లోనే ఉండేటటువంటి యువతకి నిర్వహిస్తున్నటువంటి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకేనా? దీన్ని ఏపీ కౌశలం నైపుణ్య పరీక్ష అని గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు. దీనికి వచ్చేసి 2025 సెప్టెంబర్లోనే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకి, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి డిసెంబర్ మంత్ ఆ మధ్యలో వచ్చేసి వాళ్ళకి షెడ్యూల్స్ రావడం జరిగింది. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏమి అని చెప్పేసి డిసెంబర్ 1st వీక్ నుంచి రావడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. కాకపోతే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు దగ్గరగా 1,50,000 దాకా ఉంటే చిల్లర ఒక సచివాలయానికి 2 మాత్రం ఆప్షన్ వచ్చింది. అది వారానికి వచ్చేసి 12 మనిషికి మాత్రమే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఒకే ఊర్లోనే దగ్గరగా 30 నుంచి 40 మనిషి వరకు అప్లై చేసుకున్నారు. సో వాళ్ళందరికీ రాలేదు కదా అని పొరపాటు పడాల్సినటువంటి అవసరము లేదు, ఇదేమంటారు దిగులు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో వాళ్ళందరికీ రాకపోయినా కూడా మీకు వచ్చింది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది వాళ్ళందరికీ కూడా? నెక్స్ట్ షెడ్యూల్ అయినప్పుడు. దీంట్లో phase 1, phase 2, phase 3 అనే 3 టైప్స్ ఉంటుంది. ఎవరైతే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది షెడ్యూల్ ఆప్షన్. సో ఎగ్జామ్ ఎప్పుడు అనేది. ఎవరైతే లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని జరుగుతుంది. ఇప్పుడైతే 4వ ఫేజ్ జరుగుతుంది జనవరిలో. ఓకేనా? ఈ టైంలో వచ్చేసి ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మెసేజ్లు వస్తాయి, రాని వాళ్ళకి లేట్గా వస్తాయి. మీరు ఎటువంటి తొందరపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వలన అనుకుంటే మీరు సచివాలయం పోయేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి ఆ ఫోన్ నెంబర్ ద్వారా ప్రొఫైల్ ఓపెన్ చేయమని చెప్పండి. ప్రొఫైల్ ఓపెన్ చేసి దాంట్లో షెడ్యూల్డ్ అని ఎప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటుంది, ఎగ్జామ్ డేట్ చూపిస్తుంది అక్కడ ఓపెన్ చేస్తే. ఆ ఎగ్జామ్ డేట్ అట్లా మాకు కనుక్కొని చెప్పండి అని అడగచ్చు మీరు. కొన్ని టైంలో వచ్చేసి టెక్నికల్ ఎర్రర్స్ వలన మనకి ఎగ్జామ్ గురించి తెలిసేదు, అందుకోసం. ఓకేనా? తెలుసుకోకపోయినా పర్వాలేదు, లేదా తెలుసుకున్నా పర్వాలేదు, ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ ఈ వారంలో ఉంది అనుకోండి. ఈ వారంలో వచ్చేసి ఎగ్జామ్ ఉంది అంటే మీకు ఖచ్చితంగా మీరు సచివాలయానికి ఒక 2 days ముందే వెళ్ళండి. ఎగ్జామ్ 2 days ముందు వెళ్ళి 48 hours ముందే ప్రొఫైల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో వచ్చేసి మీకు వాళ్ళు మీ క్వాలిఫికేషన్ అడుగుతారు. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు క్వాలిఫికేషన్ కరెక్ట్గా చెప్పండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్సే వస్తాయి. సపోజ్ బీకామ్ కంప్యూటర్స్ అనుకోండి, బీకామ్ కంప్యూటర్స్ అనుకుంటే మీకు
కామర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ దాంట్లో రావచ్చు. కెమిస్ట్రీ, బీఎస్సీ ఇట్లా అయితే సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావచ్చు. ఆ విధంగా ఉంటాయి. 10th క్లాస్ అని చెప్పినారు అనుకోండి, 10th ఇంటర్మీడియట్ వాళ్ళ కేటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఆ తర్వాత మీకు అక్కడే వాళ్ళు ఒక మీ మెయిల్ ఐడి, పర్సనల్ మెయిల్ ఐడి తీసుకుంటారు. మీకు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయిస్తారు. ఈ పర్సనల్ ఐడి, మెయిల్ ఐడి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏమైనా మళ్ళా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీకు ఎక్కడ జాబ్ వచ్చింది, ఎక్కడ ప్లేస్మెంట్ వచ్చింది అని తెలుసుకోవాలన్నా, లేదా మరి ఏ ఇతర కారణాలైనా అందులో మనకి రకరకాల జాబ్స్ చూపిస్తుంటుంది, అవన్నీ తెలుసుకోవాలన్నా కూడా మీకు అదొక డాష్ బోర్డ్ లాగా అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా అన్నీ అక్కడే ఉంటాయి. మనం ఆ పాస్వర్డ్ కనుక కొట్టి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత ఎగ్జామ్ 45 గంటల ముందు స్టార్ట్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఏ రోజు ఉంటే ఆ రోజు, అంటే ఎగ్జామ్ షిఫ్ట్లు వచ్చేసి 3 నుంచి 4 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్, మార్నింగ్ వచ్చేసి 11 to 12 ఉంటుంది. ఆ ఎగ్జామ్కి కరెక్ట్గా వెళ్ళండి, టైంకి వెళ్ళండి. ఎగ్జామ్కి 3 అంటే 3 గంటలకే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ముందుగా స్టార్ట్ చేసేసినారు అనుకోండి, ఆ ఎగ్జామ్ అబార్టెడ్ అయిపోతుంది, సిస్టమ్ తీసుకోదు ముందుగా స్టార్ట్ చేస్తే. ఇదొకటి. ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయినాక మీకు వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు అనేది ఉంటుంది. ఇది 15 నిమిషాల స్కిల్ టెస్టు. దీన్ని వచ్చేసి మనము ఓవరాల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత 45 నిమిషాల టెక్నికల్ అసెస్మెంటు, స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. వీటిని కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిసెస్, వీటిని చూస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెబ్ కెమెరా ముందు మన ఫేస్ తప్పించి వేరే వాళ్ళ ఫేస్ కనిపించకూడదు. మన యొక్క ముఖ కదలికలు తప్పించి వేరే వాళ్ళ యొక్క ముఖ కదలికలు కనిపించకూడదు. నీడ కూడా కనిపించకూడదు. ఎవరు ఆ పక్కల్లో నాయిస్ చేయకూడదు. నాయిస్ అంటే తెలుసు కదా, సౌండు అస్సలు చేయకూడదు. సౌండ్ కనుక చేస్తే ఎగ్జామ్ డిటెక్ట్ చేస్తుంది సిస్టమ్, ఎవరో కాపీ చేస్తున్నారు అని చెప్పేసి. ఇమ్మీడియట్గా ఎగ్జామ్ ఏమవుతుంది అంటే అబార్టెడ్ అని వచ్చేస్తుంది. దీనివల్ల మళ్ళీ షెడ్యూల్ పడిపోతుంది. షెడ్యూల్ పడిపోతే 90 days వరకు వెయిట్ చేయాలి మీరు. ఆఫ్టర్ 90 daysకి మళ్ళీ మనకి మెసేజ్ వస్తుంది, అంటే 3 నెలల వరకు వెయిట్ చేయాలి. సో టెక్నికల్ ఎర్రర్ కావచ్చు, అంటే కరెంట్ వెళ్ళిపోయి, ఇంటర్నెట్ వెళ్ళిపోయి, సాంకేతిక సమస్యల వలన, లేదా మీరు ఎగ్జామ్ రాయేటప్పుడు సచివాలయ సిబ్బంది ఏమైనా సౌండ్ చేసినా, ఈ విధమైన రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాసే ముందు కొంచెం కేర్ఫుల్గా రాయండి, టెక్నికల్ ఇష్యూస్ లేకుండా. సో ఈ విధంగా అయితే అబార్టెడ్ వచ్చేస్తుంది. అబార్టెడ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 90 daysకి వస్తుంది టెస్ట్. మీరేమి బెజారు పడాల్సినటువంటి అవసరం లేదు, కంగారు పడద్దండి. ఆఫ్టర్ 90 daysకి అయితే వస్తుంది. ఆఫ్టర్ 90 days తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సేమ్ ఇదే రకం ఉంటుంది. ఎగ్జామ్స్ అటెండ్ చేసి మీరు అక్కడ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు రిజల్ట్ అప్పటికప్పుడు చూపిదు, అది ఓన్లీ స్కోర్ చూపిస్తుంది. రిజల్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయలేదో ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసేయండి. తర్వాత ఈ రిజల్ట్లు, ఈ జాబ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చింటే మాత్రము వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.